మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రతిదినము వాక్యాల ద్వారా బలపడుతున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనము. శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. ఇక్కడ మనము చూసినట్లయితే యెషయా నేను యెహోవాను బట్టి, ఈ లోకాన్ని బట్టి కాదు, లేదా లోకము నాకు దయచేసిన వాటిని బట్టి కాదు, కానీ నేను దేవుని బట్టి మహా ఆనందముగా ఉన్నానని. ఎందుకనగా ఆయన రక్షణ వస్త్రములు అలాగే నీతి అని పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాబట్టి నేను చాలా సంతోషముగా మహా ఆనందముగా ఉన్నానని ఇక్కడ చెప్పడం మనము చూస్తాం. అలాగే చెరలో ఉన్న ఇశ్రాయేలీయులకు కూడా ఆయన ఒక నిరీక్షణను కలగజేయుచున్నాడు. అదే 61వ అధ్యాయము 3వ వచనం మనం చూసినప్పుడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును. దుఃఖించు వారికి, శ్రమలో ఉన్న వారికి, చెరలో ఉన్నవారు మరి ఎంతగానో వారు బాధలో ఉన్నారు కాబట్టి, మరి వారు సమస్తమును కోల్పోయిన స్థితిలో ఉన్నారు కాబట్టి, బాధతో దుఃఖముతో మూలుగుచున్నారు కాబట్టి వారికి ఒక నిరీక్షణను కలుగచేయుచున్నాడు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని మరి వారిని అక్కడ వాక్యము ద్వారా బలపరచడం మనము చూస్తాం. ఉల్లాస వస్త్రములు అంటే భారభరితమైన వస్త్రములు కాదు, లేదా దుఃఖముతో కూడిన వస్త్రములు కాదు, లేకపోతే మరి శ్రమతో కూడినవి కాదు, కానీ ఉల్లాస వస్త్రములు ధరింప చేయడానికి మరి దేవుడు ఆయనని అక్కడికి పంపించి ఉన్నాడని అక్కడ ఆయన చెప్పడం మనము చూస్తాం. మన జీవితంలో కూడా దేవుడు సంతోషముని దయచేసే దేవుడిగా ఉన్నాడు, నెమ్మదిని దయచేసే దేవుడిగా ఉన్నాడు, మన బాధను తొలగించి వేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన కూడా మనకి ఒక వాగ్దానము దయచేశాడు. అక్కడ ఇశ్రాయేలీయులకి ఎలాగైతే మరి ఉల్లాస వస్త్రములు ధరింప చేస్తానని వాగ్దానము దయచేసి ఉన్నాడో, మనకి కూడా దేవుడు ఒక వాగ్దానముని దయచేసి ఉన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో మనము చూసినప్పుడు ఆయన మనకు శక్తిని దయచేసే దేవుడిగా ఉన్నాడు. అలాగే మనము ధరించుకోవలసినవి కూడా ఇక్కడ కొలస్సీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మనము చూసినట్లయితే ఇక్కడ ఇలాగున రాయబడి ఉంది, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవుడు అక్కడ యెషయా గ్రంథములో మరి వారికి ఎలాగైతే వారు దుఃఖములో ఉన్నారో అలాగే భారభరితమైన ఆత్మను తీసివేసి మరి అక్కడ ఉల్లాస వస్త్రములను ధరింపచేస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. అలాగునే మనము ధరించుకోవలసినవి కూడా ఆయన చెప్పినట్లుగా మనము ధరించుకోవలసిన అవసరం ఉంది. దేవునిపై పూర్తిగా ఆధారపడే వారముగా మనము ఉండవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఆయన మహా ఆనందముతో నేను ఉన్నాను అని చెప్పుచున్నాడు. అదే విధముగా మనము కూడా దేవుని అంగీకరించిన వారముగా ఉన్నాము కాబట్టి దేవుని బట్టి మన పరిస్థితులు ఏ విధముగా ఉన్నా మనము సంతోషముగా ఉండవలసిన అవసరమై ఉంది. అందుకే దావీదు మరి ఆయన రాసిన కీర్తనలో 116వ అధ్యాయంలో మరి దేవుడు నన్ను సమస్తము నుంచి విడిపించి ఉన్నాడు, బాధ నుంచి, కరువు నుంచి, మరణము నుంచి, కట్ల నుంచి ఆయన విడిపించి ఉన్నాడు. మరి ఆయన రుణమును నేను ఎలాగున తీర్చుకోగలనగా ఆయన నాకు దయచేసిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నేను ఆయన నామమున ప్రార్థన చేశానని దావీదు అన్నట్టుగా మనము కూడా ఆయన మనకు దయచేసిన రక్షణను బట్టి మరి మహా ఆనందముతో నిండి ప్రతి విధమైన శ్రమ అది ఏ విధముగా ఉన్నప్పటికీ, మరి ఎంత లోతుగా ఎంత బాధగా ఉన్నప్పటికీ దేవుడు దాన్ని తొలగించే దేవుడిగా ఉన్నాడు. తిరిగి మరి బాధలు ఉన్న వారికి ఉల్లాస వస్త్రములు ఆయన దయచేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయనపై మనము ఆధారపడవలసిన అవసరం ఉంది. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. అవును తండ్రి, దేవా వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. అలనాడు తండ్రి యెషయా, నీవు ఆయనకు దయచేసిన రక్షణను బట్టి, నీతిని బట్టి మహా ఆనందముతో ఉన్నాడని తండ్రి అన్న రీతిగా తండ్రి దేవా, ఈరోజు కూడా మేము కూడా తండ్రి మీరు మాకు దయచేసిన రక్షణను బట్టి దేవా, మీరు మాకు దయచేసిన ఆనందాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మా నిమిత్తమై సమాధానకర్తగా వచ్చి దేవా మాకు సమాధానమును దయచేసిన దేవా మీకు స్తుతులు తండ్రి. భారభరితమైన ఆత్మను తీసివేసి తండ్రి ఉల్లాస వస్త్రములను మీరు మాకు దయచేసినందుకు మీకు స్తుతులు దేవా. వాక్యము విన్నవారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి వారికి మీరే తోడై ఉండి సహాయము చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.